Batch input, the sheets are available as day and PM, AM. Yeah, lot of matrix information is in the batch run. Fine, okay. Other than that, if we need. That is there in the village side. Okay. Fine. Preprocessor అయిపోయింది. Normally they'll not ask to make some changes to this already scheduled job, right? Preprocessor This is batch all was scheduled. done. Right. But so అయిపోయింది. will they ask out of this and even remove this, add this kind of stuff? Yeah, they will mail to us. They'll make it. Okay. Yeah, that's the one. రిలీజ్ If any changes in the particular job, then dev team will update us. Okay. జస్ట్ 9.0 And also update in the batch ఇక్కడ number. లైబ్రరీలో Okay. రిలీజ్ పెట్టనా? You want to run this job also? Yes, this yes. job? No? After pre-processing, we need to run the release job, release preprocessor. Just like, I think you know about how to run these Yeah. jobs. Better, బిందుని చూడమన్నా తను చూస్తుందేమోనని. So no problem for us to create order, right? Actually, I have already placed the order. ఒక స్క్రీన్ ఓపెన్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో. మొన్న బాగానే వర్క్ అయింది కదా. Maybe not sure. Oracle క్లోజ్ చేసేస్తారా? ఇప్పుడు ఇంకేం అవసరం లేదు కదా మనకి. డేటాబేస్ క్లోజ్ చేసేస్తాను. చేసేసారు. చెప్పు డాడీ. Discord సరే డాడీ. No. ఓకే. వెళ్తున్నారండి రేపు సినిమా. Morning 8 AM you go office? 11 to 6 అనేది కోడ్ హౌస్ పెట్టారు సైట్లో. 11 to 6 అనేది టైం ఉండాలి లోపల అనేది. బట్ 10:30కి వస్తాం, 12కి వస్తాం, 8 to 9 ఫ్లెక్సిబుల్ చెప్తున్నాను కదా. సరే అకౌంట్స్ క్రియేట్ చేశారు. అకౌంట్స్ న్యూ అకౌంట్స్ కస్టమర్స్ అండి. ఇనిషియల్గా ఒక డిప్లాయ్ చేసినాము, మళ్ళీ ఆర్డర్ పైన ఎక్కువ ఫోకస్ చేసినట్టున్నాము. బట్ అగైన్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని ఎగ్జిస్టింగ్ ఐటమ్ని జస్ట్ లైక్ ప్లే చేసుకుంటూ అట్లా ఆడారు. అలా అయితే మీకు రాదు. కస్టమర్ కంప్లీట్ న్యూ కస్టమర్, న్యూ ఐటమ్ అప్లోడ్ వచ్చేసి మీకు క్రియేట్ చేసి దానికి అన్ని కండిషన్స్ ఇచ్చి దాంతో రిలీజ్ చేశారనుకోండి అప్పుడు. సో ఎగ్జిస్టింగ్ చేసుకుంటే మీకు ఏమవుతుంది, అప్లోడ్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఫైల్ అప్లోడ్ చేస్తే మీకు ఎర్రర్స్ వచ్చినప్పుడు రీజన్స్ వస్తాయి. సో ఆ రీజన్ మీకు ఐడెంటిఫై వస్తుంది. రిపోర్టింగ్ గ్రూప్ లేదంటే ఐటమ్ అప్లోడ్ చేసినప్పుడు సో అందుకే అయిందండి. సో ఏ రిపోర్టింగ్ గ్రూప్ ఇచ్చాము, సో అవన్నీ మేము చెక్ చేసుకోవచ్చు. సో ఎగ్జిస్టింగ్ చేసుకుంటే మీకు ఆల్రెడీ ఉంది కదా, రిపోర్టింగ్ గ్రూప్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఫ్యామిలీ మ్యాపింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో మీకు ఏం తెలియదు. సో ఐటమ్ మీకు చాలా అప్లోడ్స్ ఉన్నాయి. ఐటమ్ యాడ్, ఐటమ్ అప్డేట్, బైజాక్ అప్లోడ్, బైజాక్ సంథింగ్ ఏదో ఉన్నాయి.
సో ఫ్యామిలీ మ్యాపింగ్ అప్లోడ్ 7 ఇప్పుడు మీరు అవి చేస్తున్నారా? సో అవన్నీ చేస్తేనే కొత్త ఒక ఐడియా వస్తుంది. అప్డేట్ చేస్తున్నారా? చూడండి, ఒక ఐటమ్, కొత్త ఐటమ్ ఇది, దీనికి షిప్పింగ్ షెడ్యూల్ లేదు. ఇక్కడ ఒక ఎన్వైపితో ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఆ ఐటమ్ స్క్రీన్లోకి వెళ్ళి క్వరీ చేసుకోండి. చేస్తే ఇక్కడ షిప్పింగ్ షెడ్యూల్ ఏం లేదు. అండ్ ఇట్స్ ఇది షిప్పింగ్ షెడ్యూల్ టైప్ OSD. ఎందుకంటే OSD మీరు చూపించేది OSD కే కదా? ఇప్పుడు నేను OSDకి చేయాలనుకుంటున్నా. ఓకే, ఇది కొత్త ఐటమ్ ఎలా పాపులేట్ ఆల్రెడీ OSD ఉంది కాబట్టి ఓకే. OSD ఉంది కాబట్టి మనకి దీనికి OSD షిప్పింగ్ షెడ్యూల్ కావాలంటే OSDనే పెట్టాలి. ఓకే, సో వీ నీడ్ టు క్రియేట్ ఆర్డర్ విత్ దిస్ ఐటమ్. If you want to place an order with NYP item, 0 tap. Regular normal order. Use this item and just save. Order got saved. ఓకే, క్వాంటిటీ ఒకటి ఇచ్చే స్మాల్ గా వెళ్ళదండి. అంటే ఇప్పుడు నార్మల్గా క్రియేషన్ కోసం కదా అని సరే 100 ఇద్దాం. ఓకే, ఆర్డర్ ప్లేస్ చేద్దాం. వీ నీడ్ టు క్రియేట్ ఎ రిలీజ్ రిక్వెస్ట్ ఫర్ దిస్ ఆర్డర్, షిప్పింగ్ షెడ్యూల్ ఫర్ దిస్ ఆర్డర్, OSD షిప్పింగ్ షెడ్యూల్. జస్ట్ కాపీ, navigate to స్టార్ట్ ఇంట్రడక్షన్ అయిపోయింది. స్టార్ట్ ఎవరు పని వాళ్ళు, మా పని మా పని. ఎవ్రీ వెన్స్డే హాయ్ చెప్తారు జీన్. మీకా ఆల్టర్నేట్లో అయితే వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది ఆల్టర్నేట్ వీక్స్. కొత్త టీమ్స్ అన్నా ఎవరి 15 డేస్కి ఆల్టర్నేట్ వీక్స్ వీడియో కాన్ఫరెన్స్. షిప్పింగ్ షెడ్యూల్ OSD షిప్పింగ్ షెడ్యూల్ OSD. మీకు వీడియో కాన్ఫరెన్స్ ఉందా? ఓకే, షిప్పింగ్ షెడ్యూల్ టైప్ ఇస్ OSD, షిప్పింగ్ షెడ్యూల్, and shipping schedule type is OSD. Okay, we need to like create a shipping schedule that has it is passed to 25 days. Today's when we date. create that we have to define that way as per rule. Yes. OSD కి అయితే order date plus 25th date. OSD release plus 25 days. Yes. Okay. మిగతా వాటికి లేదు. That is Only for for only OSD. OSD and mass market. OSD and mass market. Yes. So for that one only mass market. Mass market also same process. Like in order to create a mass market shipping schedule, in the item screen shipping schedule type should be mass market. We need to use that type of item. Yeah, same process. And this on sale date populated for only OSD and mass market shipping schedule types. Okay, we need to enter shipping on sale date. Right. Like today's date plus 25 days. It's around 20th, 21st. Just about. Actually, I told that on sale date for the customer, for HBG people, they usually So use. next Tuesday date మనం కన్సిడర్ తీసుకోవాలండి. లేదు, యాక్చువల్గా ట్యూస్డే డేట్స్ వాళ్ళు పెట్టుకున్న HBG people selected this on sale date. This process has to be done every week on Tuesday only. Right. Okay, these books, whatever the on sale date means, on this day they have to deliver all the books. The total process has to be done. That is on Tuesday only. For our testing purpose, it allows other than Tuesday also, but it gives a pop-up like on sale date is not Tuesday. But What if not Tuesday? Say I created nothing happens. Our total process was same, but HBG people use only Tuesday only. Okay, fine. it will give pop-up only. Nothing will Okay. happen. Okay. If we click on OK, it will. If the date is like today's date plus 25 days, it will populate
Okay. So 25 days now. There is no gap between 25 days. Not be earlier than today's date. So we need to change it as 22 or 20. Release date 25 days టైం స్పాన్ కావాలన్నా కదా. సో 25 డేస్ కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇది పాపప్ వస్తుంది. Release plus 25 days కదా. రిలీజ్ డేట్ మీన్స్ కరెంట్ డేట్. Current date. టుడేస్ డేట్ ప్లస్ 25 డేస్. 23 plus 23. Then next month 23. Exact 25th day ఉండాలి exact. More than 25 More than days. 25. It should not be less than 25 days. October. Let October. Yeah. October 23rd. Okay. 29th. Tuesday. See, it automatically populates the release date, first release date, cutoff date, cleanup release date, everything based on this only. Okay? And we need to enter the item which we have placed in our order. Just copy this item. And shipping schedule. Just place this item in the shipping schedule. Okay? Then item would be added. మార్కెటింగ్ కోడ్ కూడా ఇవ్వాలండి. Okay. మార్కెటింగ్ కోడ్ కూడా ఇవ్వాలా? And one more thing, this item, like whatever the item which we have used in this, date should be same. Like in order to place an OST shipping schedule, OST shipping schedule type is OST, and release date, whatever the date that is assigned to the item, should be created in the shipping schedule screen. Same date. Same date. But it's different. It's different, that's why. So that copy this purpose one is- to there. Yeah, like it is very future date, right? Check it. Okay, 10/24/2013. Okay, I just want to check whether it is already existing shipping schedule or not. 10/24, right? I just want to confirm, is there any shipping schedule at that date or not? Nothing is there for 23rd. So you take this date to there. Yeah, I just changed this date to item state. And 23 also not there. And 25. Okay. Just go to the item screen and update this date to this date. Okay, as this date doesn't have any OSD shipping schedule, just save. Record was saved. Okay, it is a part of OSD shipping schedule and it is have a release date of 10/25/2013. Then create a shipping schedule. OSD _1304 and select the shipping schedule type as OSD and the date as _24th. Okay, then just tab out. It's not Tuesday. Total was populated. Okay, and just add this item. Then it allows us to save because It is 23rd there, right? In item. 23rd.
Go to items. If we create a release request for this shipping schedule, after the batch process, the item got processed, right? But we are not able to place this item in another shipping schedule. It will show a pop-up like item is already processed release request. For that the reason we need to create a new item. 25th, but you have your 24th. Clear all the things. Clear. 25, so it's 50. Is that? If we change the shipping schedule, it will recalculate all the dates. Based on this date only, this cutoff date, cleanup date will be populated. Agent code is Okay. agent code. And release date won't be like if we place that on Tuesday, most probably release date won't be on weekend day. That's the reason they selected that on-sale date as a Tuesday. But we selected the on-sale date as other than Tuesday. It will give the pop-up, but it allows us to save. All the dates comes on the weekend day. Okay. Then save. Then shipping schedule was created for this. Okay. And we need to create a new release request for this. I'll get to release. Can we populate the marketing code then? Like if item is having different marketing codes. So is it I mandatory think- for that? It's not No, mandatory. Not mandatory. Actually, this item is not having marketing code. Now we get to release by shipping schedule screen. Let's see. Okay, it will populate the dates. And for OSD, we had if we select any galley or something, it won't allow. For OSD, there is initial and cleanup. We have two options. We need to select initial or cleanup. If we select this cleanup, see the total, all the delivery profiles will be released on these days only. Okay. If we select the initial, based on the delivery profiles, it will calculate it. Yesterday I have told that this EEE and EA is nothing but the current release date. The IBO initial BO release date is nothing but release date, current release date, today's date, first release date. Yes, 7 days. Okay, and this is plus 7 days. Okay, and plus 15, 15 or 12. Okay. Yes, 15 days. Based on this, automatically system will populate these dates. And the item which we have placed in the shipping schedule added to this. Okay, then we need to enter this reference number in that release request. Right. Without entering this reference number also there is no problem, but if enter means
Vandana, that estimates, Hmm. you know, you have to look at it actually. So today, tomorrow you have to, Today we have to send by night. okay. What do we do? Krishna said he already spoke to you about that. He spoke to you. Oh, I called him and I said he spoke to you about it. So after going back, shall we discuss on phone? That's half an hour, because from 7 o'clock we have the calls today. Yeah, 7 yeah. to 9 o'clock. 6:30 we have called with Talib, so he'll definitely ask about it. So one thing is like maybe it's just come to a logical end. We can maybe quickly take a look at it. Half of the thing or more than half of the thing we are not able to make out, so we are assuming it's not covered yet. So we can separately mark that saying that we are not covered, so we cannot give estimate as of now. But the remaining things, if somebody can help, then Okay. we can do it. Santosh, how much time still you need for this? 5 minutes, that's almost done. Maybe then after that we can just quickly go. Nothing else is planned, right, for today? No, HMS you will take tomorrow. Yeah. HMS is almost done. Yeah. Only we need these Credential. TP details and credential, the way to load, upload. Okay, That's all. I will share tomorrow. Okay. And I sent you an email, Shiva, regarding all the FTP servers. If we can have a consolidated list, that will be better. Because that guy, if I keep sending separate, he says, why don't you give me one list only? So it's better to consolidate and send it. Hello? Mona, Kama has completed the all the topics and WMS, right, except only one, I think. Check it first. Except two. It's like the same name is repeated twice. Yeah, except one. One, yeah. Yeah. అన్ని బుక్ అయ్యాయి అన్నీ టాబ్లెట్ తీసుకో Just show the CRs on Just take that and save it, that's all right. You need to add this reference somewhere. No need of adding it. So initially we go to back order. Like just for OST shipping schedules, just create an order. First time just change the status to manually back order. Then automatically order changes to back order, right? Then run the pre-processing batch. Okay? Then order status would be back order after the pre-process. Then submit the release request. Okay? And then again run the pre-processing. Then order release it from back order quantity. It picks from back order quantity. For shipping schedule we need to run 2 times. Okay? 2 times. Like submit and like before submitting just place a release request. Right. It is a new status. Okay, submit. First create an order. Like if you want to create any shipping schedule, just create an order with Submit the NYP item. Okay? Just manually change the